చీరాలలో ఈ నెల 14వ తేదీన ఏం జరగబోతుంది అనే దానిపై చీరాల నియోజకవర్గంలో ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. అవిశ్వాసం తేదీని ప్రకటించగానే మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ సమక్షంలో టీడీపీ గూటికి చేరటంతో ఇక్కడే సీన్ రివర్స్ అయింది. దీంతో టూర్లో ఉన్న టీడీపీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు ఒక్కసారిగా కంగు తిన్నారు. దీంతో అనుకున్నదొకటి అయింది ఒకటి అంటూ నియోజకవర్గంలోని ప్రజల్లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే కొండయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అవిశ్వాసానికి తాను కట్టుబడి ఉన్నానని, జంజనం శ్రీనివాసరావుకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. పార్టీ అభిష్టానం మేరకే జంజనం శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకోవటం జరిగిందని అన్నారు. అవిశ్వాసానికి తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. జంజనం శ్రీనివాసరావు రాజీనామా తన వ్యక్తిగత విషయమని చెప్పకవచ్చారు. ఈ రాజకీయ క్రీడలో ప్రజలు అయోమయానికి గురయ్యారు. అయితే టూర్ నుంచి వచ్చిన టీడీపీ కౌన్సిలర్లు నేరుగా ఎమ్మెల్యే కొండయ్యను కలిశారు. అయితే కొండయ్య వారికి ఏం చెప్పారు, అంతర్గతంగా ఏం జరిగింది అనే విషయం బయటికి రాలేదు. ఒకవేళ అవిశ్వాసం జరిగితే జంజనం పరిస్థితి ఏమిటి? అవిశ్వాసం కంటే ముందుగానే జంజనం శ్రీనివాసరావు టీడీపీ కౌన్సిలర్ను ప్రసన్నం చేసుకుంటారా అనేది కొన్ని రోజుల్లో తేలనుంది. మరి ముఖ్యంగా అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన ఆమంచి కృష్ణమోహన్ కౌన్సిలర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠభరితంగా మారింది. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడవలసిందే.